శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు. ఈ గురువుగారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు. గురూజీ రామరాజు గారి ఫోన్ నంబర్ 8074513343. అందరికీ నమస్కారం. ఛానల్లోకి స్వాగతం అండి. మరో 48 గంటల్లో కుంభరాశి వారికి భారీ ప్రమాదం పొంచి ఉంది. వెంటనే ఈ పరిహారం చేసి వెంటనే తప్పించుకోండి. ముఖ్యంగా కుంభరాశి వారి గురించి చెప్పాలంటే ఈ రాశి వారు రాశి చక్రంలో 11వ రాశి. గత కొద్ది రోజులుగా వీరికి లేనిపోని ఇబ్బందులు, ఇంట్లో తగాదాలు, రుణ సంబంధించినటువంటి విషయాల్లో ఆందోళన వంటివి ఇబ్బందులు గురి చేస్తున్నాయి. అయితే ప్రస్తుతం కుంభరాశి వారికి సంబంధించినటువంటి ఈ విషయాలను పక్కన పెడితే ప్రస్తుతం వీరికి మంచి రోజులు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ జూలై అలాగే చివరి వారం నుంచి మీరు పట్టిందల్లా బంగారమే కాబోతుంది. అయితే మీపై శనిగ్రహ ప్రభావం అనేది భారీగా ఉండడంతో చేసే పనిలో కూడా ఇక అపజయం కలుగుతుంది. ఖచ్చితంగా ఎవరైతే ఈ యొక్క కుంభరాశి వారు ఉన్నారో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీకు వాహన ప్రమాదం అనేది ఇక పొంచి ఉంది. బయటికి వెళ్ళేటప్పుడు ముఖ్యంగా ద్విచక్ర వాహనంపై ఇక వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు చిన్న తప్పు చేసినా సరే మీ కుటుంబం మొత్తం రోడ్డు మీదకు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉన్నట్లయితే ఈ యొక్క కుంభరాశి వారు ఆచితూచి వ్యవహరించకపోతే ఇక నష్టాలు కొని తెచ్చుకునే అవకాశం ఉంది. మీకు వ్యాపారంలో అలాగే వృత్తిపరమైనటువంటి ఏ సంబంధమైనటువంటి వ్యాపారంలో సరే మంచి లాభాలను పొందుకునే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. అంతేకాదు ఎవరైతే ఈ యొక్క కుంభరాశి వారు ఉన్నారో పట్టిందల్లా బంగారమే కాబోతుంది. కాబట్టి జూలై చివరి వారం నుంచి మీరు స్టార్ట్ చేయబోయేటువంటి ఎలాంటి బిజినెస్ అయినా లేదు అనుకుంటే ఎలాంటి పనినైనా సరే మంచిగా శుభంగా ముందుకు తీసుకెళ్లొచ్చు. ముఖ్యంగా కుంభరాశి వారికి ఈ అనారోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అప్పటి వరకు బాగానే ఉన్నా ఒక్కసారిగా గుండెల్లో నొప్పి, గ్యాస్ సంబంధించిన ఇక ఇబ్బందులు మీకు తలెత్తొచ్చు. కాబట్టి వీటి విషయంలో జాగ్రత్తగా ఉన్నట్లయితే మీరు ఆరోగ్యం పట్ల ఇక మంచి శ్రద్ధను తీసుకోవాలి. సరైన డైట్ ను తీసుకున్నట్లయితే మంచి ఆరోగ్యంతో ఇక మీరు మంచి ఆర్థిక లాభంతో కూడా ముందుకు వెళ్ళొచ్చు. గత కొన్ని రోజులుగా పడుతున్నటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు, మానసిక క్షోభ నుంచి బయటపడేందుకు శ్రీ ఇక లక్ష్మీ అమ్మవారి లక్ష్మీ సహస్రనామాన్ని పఠించడం గాని లేదా వినడం గాని మంచి లాభాలను పొందుకోవచ్చు. అంతేకాదు కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్లి నల్ల నువ్వుల్ని గాని లేక తెల్ల నువ్వుల్ని గాని దానంగా ఇచ్చినట్లయితే మంచి శుభ ఫలితాలను పొందుకోవచ్చు. అంతేకాదు దగ్గరలో ఉన్నటువంటి ఎవరైనా బ్రాహ్మణోత్తములు ఉన్నట్లయితే నలుగురికి ఈ యొక్క నల్ల నువ్వులను లేదా మీకు సంబంధించినటువంటి మీకు చేతనటువంటి దానాన్ని చేసుకున్నట్లయితే మంచి శుభ ఫలితాలను పొందుకోవచ్చు. అంతేకాదు కుంభరాశి వారు ఎవరైతే పై చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారో వారికి మంచి రోజులు రాబోతున్నాయి. కాబట్టి మీకు వీసా సంబంధించినటువంటి ఎలాంటి విషయాల్లోనైనా సరే మంచి ఆర్థిక లాభాలు, అలాగే ఆర్థిక వెసులుబాటు, అలాగే స్కాలర్షిప్ తో మంచిగా యుఎస్ అలాగే యూకే వంటి దేశాలకు వెళ్లే అవకాశాలు కల్పించబోతుంది. అయితే మీకు డిసెంబర్ నుంచి మరింత మంచి రోజులు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఎవరైతే ఈ యొక్క కుంభరాశి వారు ఉన్నారో సంతానం కోసం అలాగే పెళ్లి కాని వారు ఎదురు చూస్తున్నారో వాళ్లకు మంచి సంతాన యోగం అలాగే పెళ్లికి సంబంధించినటువంటి శుభవార్తలు కూడా వినబోతున్నారు. గత కొద్ది రోజులుగా ఇబ్బంది పడుతున్నటువంటి ప్రతి విషయాల్లో కూడా మీకు మంచి రోజులు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. అంతేకాదు మీ యొక్క భాగస్వామితో ఉన్నటువంటి చిన్న చిన్న చికాకులు, రియల్ ఎస్టేట్ కు సంబంధించినటువంటి న్యాయపరమైనటువంటి ఇబ్బందులు, అలాగే మీకు ఆస్తి తగాదాలు, ఇక సోదరమణులతో ఉన్నటువంటి చికాకులు కూడా తొలగబోతున్నాయి. ఎవరైతే ఈ యొక్క కుంభరాశి వారు ఉన్నారో ఇక కుటుంబ సభ్యులతోనే ఇక లేనిపోని చికాకులు రాబోతున్నాయి. కాబట్టి దగ్గరలో ఉన్నటువంటి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి దర్శించి ఆ తర్వాత అభిషేకం చేపించుకున్నట్లయితే మంచి ఆర్థిక ప్రయోజనంతో పాటు మంచి శుభయోగాన్ని పొందుకోవచ్చు. అంతేకాదు ఈ యొక్క కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో మంచి లాభాలను కూడా పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ యొక్క కుంభరాశి వారికి పౌర్ణమి తర్వాత నుంచి ఏ విధంగా ఉండబోతుంది, ఆ ప్రమాదం ఏ విధంగా రాబోతుంది, వీరికి ఆ వాహన ప్రమాదం నుంచి తప్పించుకోవాలంటే చేయవలసినటువంటి దేవతారాధనలు ఏంటో చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. శుభమస్తు. నమస్కారం. ఓం శ్రీమాత్రే నమః.